ఆ. అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే జూపల్లి కృష్ణారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చింది విట్నెస్ నోటీసే తప్ప ఇది నిందితులకు ఇచ్చే నోటీస్ కాదు. కేటీఆర్ గారిని కానీ హరీష్ గారిని కానీ విట్నెస్లుగా మాత్రమే ఇన్వైట్ చేశారు పోలీసులు అని అన్నాడు. అంటే విట్నెస్లా అక్యూజ్డా ఏది సరిగా చెప్పకుండా వాళ్ళు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారని అనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళని ఎంక్వైరీ చేసే ముందు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వీళ్ళ విషయంలో జరిగిందా అంటే ఈ ఎవరైతే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైతే హోమ్ సెక్రటరీ ఇచ్చిన నంబర్స్ కాకుండా వేరే ఇతరత్ర నంబర్స్ అఫీషియల్గా 650 ఎంతో మంది నంబర్స్ను హోమ్ సెక్రటరీ ఇచ్చాడని అంటున్నారు. అది కాకుండా వేరే నంబర్స్ మీద జరిగిందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారించుకున్న తర్వాత అది ఎవరు కారణం అనేది తర్వాత ఆలోచించాలి. బట్ 2 సంవత్సరాలైనా కూడా ఈ విచారణ ఏది కూడా బయటికి స్పష్టం చేయట్లేదు వాళ్ళు. దానివల్ల స్పెక్యులేషన్స్ ఎక్కువ వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది. సరే కేసీఆర్ని పిలవాలన్నా కేటీఆర్ని పిలవాలన్నా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది, నోటీస్ ఇస్తారు, వీళ్ళు అటెండ్ అవుతారు, ఎవరైనా అటెండ్ కావాల్సిందే. గవర్నమెంట్ వైపు నుంచి ఒక డిసిషన్ తీసుకొని సిట్ కానీ లేకుంటే దానికి సంబంధించిన సంబంధిత అధికారి కానీ ఎవరు నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు అటెండ్ కావాల్సిందే. కానీ ఇదంతా కూడా చూస్తే ఏమనిపిస్తుందంటే అలా ఏ ఆధారాలు లేవు, కేవలం విషయాల నుంచి పక్కదారి పట్టేయడానికి ఈ ప్రభుత్వాన్ని కొంచెం అప్రదిష్ట పాలు చేసే అంశాలు జరుగుతూ ఉన్నాయి, స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఈ కోల్ అనే అంశం 9 కోల్ బ్లాక్స్లలో జరుగుతున్న టెండర్స్ గోల్మాల్లో బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రికి మధ్యలో ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్నది. దీని నుంచి పక్కదారి పట్టేయడానికే వీళ్ళని పిలుస్తున్నారు, వీళ్ళను రోజుల కొద్దీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోబెడుతున్నారు అనేది అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సింది కోల్ వ్యవహారం, ఇదంతా కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం. ఓకే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కూడా మరి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, వాస్తవాలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. అందులో హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన అడిగితే పోలీసులు చెప్తారు కదా నిజంగానే వీళ్ళ మీద ఏమన్నా బలమైన ఆధారాలు దొరికాయా వాళ్లకు. కాబట్టి తొందరపడి వ్యాఖ్యానించండి అనిపిస్తున్నది. అట్లా కాకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడినట్టయితే ఒక మంత్రి కాబట్టి తన హోదాకు తగ్గట్టుగా హుందాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు బొగ్గు గనుల టెండర్లకు సంబంధించి మరి బీఆర్ఎస్ వాదన ఒక రకంగా ఉంటే కాంగ్రెస్ వాదన మరొక రకంగా ఉంది. సో బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంట్లో మరి గనుల టెండర్ల కోసం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సైట్ విజిట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి ఇందులో నిజాలు ఎట్లా సార్? ప్రజలు ఎట్లా ఈ అంశంలో మరి ఇటు కాంగ్రెస్ అధికార పక్షాన్ని నమ్మాలంటారా లేకుంటే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నమ్మంటారా? వాస్తవం ఏంటి సార్? అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలోనే ఈ ఒరిస్సాలో ఈ మైన్స్ని సింగరేణికి అప్పచెప్పారు. సింగరేణి పోయి పార్టిసిపేట్ చేసింది, సింగరేణికి ఇచ్చారు. 2023 దాకా ఈ పర్యావరణ అనుమతుల కోసమే ఫైళ్లు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఫైనల్ అప్రూవల్ అనేది పర్మిషన్ అనేది 2023లో వచ్చినట్టుంది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ టెండర్స్ కాల్ఫర్ చేసింది. వాస్తవంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ చాలా ఉన్నాయి సింగరేణిలో, వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది, వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళు ఆ కోల్ బయటికి తీయడానికి టెండర్స్ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఇవి నిత్యం జరుగుతున్నాయి. మనకు ఇంతకుముందు అంటేనో సింగరేణి స్వయంగా చేసేది, కానీ ఇప్పుడు తాడిచెర్ల ఇట్లాంటి ఓపెన్ కాస్ట్లలో మా మలహర్ మండలంలో జరిగేది ఇవన్నీ ప్రైవేట్కి ఇచ్చారు. సరే అది ప్రైవేట్కి ఇస్తారా వాళ్ళే చేస్తారా అనేది ఆ సింగరేణి వాళ్ళ బోర్డు యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అందులో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటాలు ఉంటే 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇక్కడ బట్టి విక్రమార్క గారు సంబంధిత మంత్రి కాబట్టి ఆయన ఏదో చేశాడు అందుకే ఈ రకంగా జరిగింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అట్లాగే ముఖ్యమంత్రి కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. ఆయనకు అప్పుడు ఆ టెండర్స్ పిలిచినప్పుడు ఆయనకి అది నోటీసులో ఉన్నదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, దాని విశ్వరూపం తెలుసా లేదా మనకు తెలియదు. ఇదేంటంటే ఎవరు కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా ఆకాశానికి ఎగబరాకే అవకాశం ఉన్న ఒక మైన్ అది. అంటే 37 సంవత్సరాల దాకా మంచి గ్రేడ్ కోల్ అనేది అక్కడ దొరుకుతుంది.
దాదాపుగా గ్రేడ్ 10 అంటే ఉన్న వాటిలలో మన సింగరేణిలో ఉన్న ఓపెన్ కాస్ట్లలో కూడా ఇది ఒక బెస్ట్ గ్రేడ్ అన్నట్టు, చాలా క్వాలిటీ గ్రేడ్, చాలా డబ్బులు వస్తాయి కాబట్టి అందరి కళ్ళు దాని మీద పడ్డాయి కాబట్టి మరి ముఖ్యమంత్రి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇవాళ కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు. ఆ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ బయటికి రావాలి. హరీష్ రావు గారు అన్నట్టుగా హడావిడిగా రద్దు చేశారు, పేపర్లో రాగానే మీడియాలో రాగానే టెండర్స్ బట్టి విక్రమార్క గారు రద్దు చేశారంటేనే ఏదో స్కామ్ ఉంది, స్కామ్ ఉంటేనే రద్దు చేస్తుంది కదా, లేకుంటే ఎందుకు రద్దు చేశారు అనేది మనకు అనిపిస్తూ ఉన్నది. బట్ వాస్తవాలు విచారణ తర్వాతనే తెలుస్తాయి. కాంగ్రెస్ చెప్పేది కరెక్టా, లేకపోతే బట్టి చెప్పేది కరెక్టా, ముఖ్యమంత్రి చెప్పేది కరెక్టా, ఆంధ్రజ్యోతి కథనం కరెక్టా, హరీష్ రావు గారు చెప్పేది కరెక్టా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే ఓవరాల్గా ఎన్టీవీ, ఏబిఎన్ ఈ రెండు మీడియా సంస్థలు కూడా మరి వాటి విషయంలో సీఎం రేవంత్